కొరతతో నిర్మాణ రంగం కుదేలై ఉపాధి లేక ఇక్కట్లు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నవంబర్ మొదటి వారంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలని జనసేన పొలిట్ బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్లోని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పార్టీ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించింది. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు పార్టీ పరంగా నిరంతర కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాలనాపరమైన విధానం లేకపోవడంతో ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా జరగడం లేదని పవన్ అన్నారు. సుమారు 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమై తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైందన్నారు. ఇసుక విధానం ఎలా ఉందంటే కష్టపడి పనిచేసుకునే వాళ్ళు కూడా దొంగలుగా మార్చే పరిస్థితికి తీసుకొచ్చేసారు. అలాగే నేను మొన్న మధ్యన వెస్ట్ గోదావరి భీమవరం వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా నాకు ఇసుక సంబంధించిన కార్మికులందరూ నా దగ్గరికి వచ్చి మాకు సిద్ధాంతం ఇసుక రీచ్లు మాకు సమస్యలు ఉన్నాయి, మా గురించి మాట్లాడని చెప్తే నేను ఆ రోజు దాన్ని దృష్టి పెట్టాం, మాట్లాడుతూనే ఉన్నాం. అలాగే ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళాం, అలాగే ఇసుక డంపింగ్ యార్డ్స్ దగ్గరికి వెళ్ళాం, రేట్ల తాలూకు అవకతవకలు. అసలు ఇసుక తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన విధానం అది వారిని పరాజయానికి అది చాలా మూల కారణమైంది. వైసీపీ వచ్చి దాన్ని ఏదో బాగు చేస్తా అనుకుంటే అది ఇసుక దోపిడీ తెలుగుదేశం పోయి వైసీపీ మళ్ళీ స్టార్ట్ చేసింది తప్ప దాన్ని అంతకుమించి ఇంక వేరే కొత్తగా ఏం మారలేదు. విశాఖలో చేపట్టే భారీ పాదయాత్రకు పార్టీ జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు పవన్ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియజేయాలని, అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించామని వివరించారు. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారన్న పవన్ జనసేన చేపట్టే కార్యక్రమాలతో ప్రభుత్వంలో చలనం రావాలన్నారు. భవన నిర్మాణ కార్మికులంతా ఉత్తరాంధ్ర నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఉంటారు. ఆ వలసలు వెళ్ళిపోవడం ఇవన్నీ చాలా బాధ కలిగించిన రిపీటెడ్గా నివేదికలు అందుతూ ఉన్నాయి మాకు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3, 4 తారీఖుల్లో వైజాగ్లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా మేము ఒక ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నాం. వారికి మద్దతుగా దీనికి ఈ సబ్ కమిటీకి తోట చంద్రశేఖర్ గారి నేతృత్వంలో మిగతా పిఏసీ సభ్యులు ఆ రోజున కవాతుకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం పంచుకోవాల్సిందిగా రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. పార్టీ కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.